request from this number. How may I help you, sir? సార్ డైలీ 10,000 స్కామ్ చేస్తున్నాను సార్ మీకు డైలీ 10,000. Good, sir. మీరు నాకు ఒకసారి ఒక 100 రూపాయలు ఇచ్చి తర్వాత ఒక 10,000 అయ్యేస్తున్నాను. అది ఇది ఇది ఫ్రాడ్. మీరు ఆపుతారా లేకపోతే మేము కంప్లైంట్ ఇచ్చుకోమంటారా లేకపోతే ఇది ఏం చేయమంటారు సార్? నేను రిపోర్ట్ చేయమంటారా లేకపోతే నేషనల్ ఛానల్ ఇవ్వమంటారా? నా దగ్గర ఒక వీడియో ఉంది, ఇప్పుడు నేను ఒక స్క్రీన్ షాట్ తీసాను. అది ఎలా ఫ్రాడ్ జరుగుతుంది ఏంటన్నదో మీరు టేబుల్ ఎలాగా మీరు వచ్చి మా అమౌంట్ మమ్మల్ని ఎలా స్కాన్ చేస్తున్నారో, మాకు ఎలా గేమ్ చేస్తున్నారో ఇవన్నీ. ఇప్పుడు మీరు ఫ్రెండ్లీ గేమ్ ఇది డబ్బు సంపాదించడం కాదన్నప్పుడు మీరు ఏదో చిన్న గేమ్లు పెట్టాలి కానీ 2,000, 1,000, 10,000 పెడతాం మేము. వాటిలో లాస్ అయిన తర్వాత మళ్ళీ మీరు మాకు సజెషన్ చిన్న గేమ్ ఆడమని చెప్పడం ఇవన్నీ అది ఎలా కుదురుతుంది అది? నాకు అర్థమవుతుంది. కాల్ చేసిన నెంబర్కే ఇన్ఫర్మేషన్ కావాలా లేదా వేరే నెంబర్ సార్? కాల్ చేసిన నెంబర్ డైలీ ఇప్పుడు నాకు ఒక 2 లక్షలు 3 లక్షలు లాగేశారు నాకు ఈ 2 నెలల్లో. మీకు ఇప్పుడు రమ్మీ కల్చర్ మీద రిపోర్ట్ ఇవ్వాలంటే క్లాసులు కూడా ఎక్కడ ఇవ్వలేదు. ఆన్లైన్లో ఫేస్బుక్ లో రిపోర్ట్లు ఇచ్చినట్టు దీనికి కూడా రిపోర్ట్లు ఇస్తున్నామంటే ఇప్పుడు మేము ఏం చేయమంటారు చెప్పండి? చాలా ఫ్రాడ్. ఖచ్చితంగా నేను ప్రతి యూట్యూబ్ లో ప్రతి నేను మొత్తం చూస్తుంటే రమ్మీ కల్చర్ 100% ఫ్రాడ్ అని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఒక్కరు కూడా దీనికి పాజిటివ్ చెప్పట్లేదు. మీరు జనాలు మోసం చేసి ఎంత అంటే జనాల సొమ్ము తీసుకొని మీరు ఎలా జీర్ణించుకున్నారు నాకు అర్థం అవ్వట్లేదు. ప్రాబ్లం నాకు అర్థమవుతుంది, చింతపడకండి. ఇప్పుడు మార్నింగ్ నుంచి ఇదే రీజన్ కోసం మీరు 3వ సారి కాల్ చేస్తున్నారు. అవునండి, నేను మార్నింగ్ నుంచి కాల్ చేస్తున్నా, ట్రై చేస్తున్నా. నాకు లాస్ అయిన అమౌంట్ ఎలా తెచ్చుకోవాలి? నేను ప్రతి అమౌంట్ వేయడమే తప్ప దీంట్లో వచ్చింది లేదు. నేను ఏదన్నా రాంగ్ పోయి నాకు గేమ్ ఆడరాదు. నేను ఫ్రమ్ 2017, 2018 నుంచి ఆడుతున్నాను దీంట్లో. 2017 నుంచే నేను పోయింది తప్ప వచ్చింది లేదు. ఇప్పుడు కూడా నేను ఇంకా ఫ్రాడ్ మీరు అమౌంట్ నేను లాస్ అయిన అమౌంట్ ఎలా తెచ్చుకోవాలి అని మీరు ఎలా ఫ్రాడ్ చేస్తున్నారు? నా సొమ్ము మీరు ఎవరు ఎలాగా స్కాన్ చేసి తీసుకుంటారు? అట్లా కాదు సార్. గేమ్ లా విన్నింగ్ లూజింగ్ అనేది ఉంటుంది. అది మీరు స్పోర్టివ్ గా తీసుకొని గేమ్ లో పార్టిసిపేట్ చేయాలి. ఇది మనీ అర్నింగ్ యాప్ కాదు సార్, ఎంటర్టైన్మెంట్ కోసం. అటువంటిప్పుడు మరి 2,000, 3,000, 10,000 ఎందుకు పెట్టినారంటే మీరు మనీ అర్నింగ్ అంటే మీకు జస్ట్ మీరు ఓన్లీ పాయింట్స్ పెడితే సరిపోతుంది కదా. పాయింట్స్ పెడితే మేము ₹1, ₹2 అయితే ఆడుకుంటాం, టైం పాస్ అయిపోద్ది కదా. ఇప్పుడు మీరు మనీ అర్నింగ్ కానప్పుడు 10,000, 20,000 అంటే ఎవడబ్బా సొమ్ము దొబ్బుతారని మీరు అలా పెట్టినట్టు నాకు తెలియగలుగుతున్నాను. హలో, ఇప్పుడు మాకు లాస్ అయ్యాం కాబట్టి మీరు చెప్తున్నాం. లాస్ అవడం నేను ఒక్కనే కాదు, ఈ ఫేస్బుక్ లో చూడండి, కామెంట్లు ఎక్కడ యూట్యూబ్ లో చూడండి, మీ గురించి చాలా పెద్దగా వీడియోలు కూడా చేశారు. సుమన్ టీవీ కూడా ఇచ్చాడు. సుమన్ టీవీ కూడా మీ దాని గురించి రమ్మీ కల్చర్ ఈజ్ ఫ్రాడ్ జరుగుతుంది. ప్రతి టేబుల్లో మీ మనిషి ఒకడు ఉంటాడు, 2 ఉంటారు కనీసం. లాస్ట్ వచ్చినప్పుడు మీరు లాస్ అవుతారు. అవన్నీ సుమన్ టీవీ కూడా చేయడు. అది మీరు పెట్టమంటారా? మొత్తం ఇది ఆంధ్ర తెలంగాణలో మేము మా తెలుగుని నాశనం చేయడానికి పెడుతున్నారు. ఇది మేము గవర్నమెంట్ కూడా రిపోర్ట్ ఇస్తాం. ఇది మీరు ఏంటంటే యాక్చువల్లీ గవర్నమెంట్ తెలంగాణలో కూడా ఇది ఆపేశారు, కానీ అయినా కానీ వేరే మళ్ళీ నెట్వర్క్ల ద్వారా మీరు మళ్ళీ ఓపెన్ చేస్తున్నారు. జనాలకు ఆ విధంగా అలవాటు చేస్తున్నారు. జనాల దగ్గర మేము ఒక్కడే కాదు, కాలేజీ కుర్రోళ్ళ దగ్గర ప్రతి ఒక్కరు పిల్లలు ఆత్మహత్యలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు రెడ్డి కల్చర్ ద్వారా. హలో, అర్థమైంది సార్, ఏదనట్లేదు. ఇప్పుడు మనం ఒక మైండ్ రిఫ్రెష్ అండ్ ఎంటర్టైన్మెంట్ కోసం ఇంట్రొడ్యూస్ చేస్తాం. దీంట్లో సార్ మీరు ₹1,000 టేబుల్ ఆడమని మనం చెప్పట్లేదు. అలాంటే ఇప్పుడు ప్రతి ప్లేయర్ కి ఫ్రీడమ్ ఉంటుంది. రూపీ ఆడొచ్చు, ₹5 ఆడొచ్చు, ₹10 ఆడొచ్చు, మీరు 10,000 ఆడొచ్చు. ఓకేనా? ఇప్పుడు మీరు ఒక ప్లేయర్ ఆడట్లేదు. విన్నింగ్ లూజింగ్ అనేది 6 మంది ఆడినప్పుడు ఒక ప్లేయర్ గెలిస్తే 6 మంది ఇప్పుడు 5 మంది ఓడిపోతారు ఒక ప్లేయర్ గెలిస్తే. అదే పూల్ గేమ్ అన్నప్పుడు 2 కానీ 3 కానీ పంచవచ్చు. సో మీకు 6 ప్లేయర్ వేరియంట్ లో మీకు విన్నింగ్ పర్సెంటేజ్ తక్కువ ఉంటే 2 ప్లేయర్ వేరియంట్ కూడా మీరు ఆడి ట్రై చేయండి. ఇప్పుడు మీరు కాల్ చేసి అడిగితేనో మీరు కంప్లైంట్ చేస్తానో మనము మీరు ఆడే గేమ్ అనలైజ్ చేసి ఒక టిప్స్ అండ్ ట్రిక్స్ ప్రొవైడ్ చేయగలం. మనము ఎటువంటి ఫేవర్ చేయలేము. ఇప్పుడు 3వ సారి కాల్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంతకు ముందు ఎన్నిసార్లు చేస్తామండి మా డబ్బులు మీరు అందరూ లాగేసుకున్నప్పుడు రోజుకి 10,000 ఎవడెవరు అంటే మేము సంపాదించే రోజు 2,000 సంపాదించాం. మీకు రోజు 10,000 ఇస్తున్నాం మేము. అర్థమైందా? మా సొమ్ముతో మీరు బతుకుతున్నారు, అది గుర్తుపెట్టుకోండి. అలా రోజు 10,000 వేస్తున్నాం. మీరు డబ్బులు సంపాదించాలంటే ఒక గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు, ఒక స్టాక్స్ చేయొచ్చు, లేదా ఒక ల్యాండ్ తీసుకుంటే
ఇప్పుడు 10 లక్షల రూపాయలకు ఒక ల్యాండ్ తీసుకుని ఒక 5 years తర్వాత చూస్తే 20 lakhs ఉంటుంది సార్ మీకు, 30 ఆ. lakhs ఉంటుంది. డెవలపింగ్ ఏరియాలో తీసి పెడితే మీకు మంచి ప్రాఫిట్స్ అట్లా గెయిన్ చేయొచ్చు. లేకపోతే మరి మీ దీన్ని ఫ్యామిలీ ఎందుకు కడతారంటారా? ప్రొటెక్ట్ చేయాలన్నా లైఫ్ ఇన్సూరెన్స్ మీరు కవరేజ్ తీసుకోవచ్చు కదా. ఎల్ఐసి ఉంది, ఆ. హెచ్డిఎఫ్సి ఉంది, ఇప్పుడు బ్యాంక్ సైడ్ నుంచే ప్రొవైడ్ చేస్తున్నారు. లేదు మీ ఫ్యామిలీ ఒక ఫ్యూచర్ మీరు చూడాలంటే మీరు ఒక ఎఫ్డీను చేయొచ్చు, ఫిక్స్డ్ డిపాజిట్ చేయొచ్చు, లేదా ఒక ఆర్డీ చేయొచ్చు, రికరింగ్ డిపాజిట్ చేయొచ్చు కదా. ఇప్పుడు మనీ ఇది అనేది ఆడొద్దంటారా? థౌసండ్స్ ఆఫ్ వే ఉంది, లాక్స్ ఆఫ్ వే ఉంది. లేదా బ్యాంక్ లో 5 లక్షల రూపాయలు తీసుకొని ఒక టీ షాప్ ఓపెన్ చేయొచ్చు. ఇప్పుడు వచ్చే సీజన్ వచ్చేసి చూస్తున్నట్టయితే ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు పీక్ టైమ్స్ ఉంటుంది టీ షాప్ కి. సో మీరు మనీ ఎర్న్ చేయాలంటే ఎన్నో ఐడియాస్ ఉంటాయి. లేదు మీరు ఏమన్నా బిజినెస్ చేసే వాళ్ళ దగ్గర ఐడియాస్ అడగొచ్చు, అలా మీరు చేయొచ్చు. లేకపోతే సైట్ తీసుకుని ఇంటి అంటే కన్స్ట్రక్షన్ ఇప్పుడు రమ్మీ కల్చర్ ఇది ఫ్రాడ్ మీకు మేము కూడా చెప్తాను, మీరు ఆడకనే అంటున్నారు అంతే కదా? హలో. లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక రోజుకి 10,000 అంటే ఒక మంత్కి ఆలోచించండి 3 లక్షలు సార్. నేను అదే చెప్తున్నా, రమ్మీ కల్చర్ లో మనీ ఎర్నింగ్ యాప్ కాదు సార్. డబ్బులు ఇప్పుడు నేను ఎంత ఇస్తానో మీకు తెలుసు కదా డీటెయిల్స్ ఆడైపోతుంది. నేనే చెప్తాను, చెప్పండి సార్. ఇప్పుడు మేము చెప్పేది తప్పు అనుకుంటా, మీరు తెలిసిపోతుంది కదా మేము ఎంత యాడ్ చేస్తున్నాము. ఈ రోజు నేను ఎంత యాడ్ చేస్తాను చెప్పండి సార్. నిన్న ఎంత యాడ్ చేశాను, మొన్న ఎంత యాడ్ చేశాను చెప్పేది కదా అక్కడ. నేను అదే చెప్తున్నా, మనీ ఎర్నింగ్ యాప్ కాదని చెప్తున్నాను. ఎర్నింగ్ అయినప్పుడు డబ్బులు అంతా 2 వేసుకొని 3 వేసి గేమ్లు ఎందుకు పెట్టినట్టు మేము అట్లనే లాస్ అయ్యామండి. మేము లాస్ అయినాక మళ్ళీ రికవర్ చేసుకోవాలనుకుంటాం. రికవర్ చెప్పేదానండి. ఫస్ట్ మీరు మాకు ఎరేసారు, మేము ఆడకుండా మేము నానేద్దాం అనుకున్నప్పటికీ మీరు ఏం చేస్తారంటే ఒక 500 300 దీంట్లో మళ్ళీ ఫ్రీగా క్రెడిట్స్ ఇస్తారు మాకు. అవి ఎవడమ్మా సొమ్మయ్యి ఎందుకు ఇస్తారు మీరు మాకు? అది 300 వచ్చాక సర్దగా ఆడదాం, మళ్ళీ అలవాటు అవుతుంది. మళ్ళీ ఇది ఒక డ్రగ్స్ తీసుకున్నట్టు అయిపోయింది రమ్మీ కల్చర్ అనేది. రమ్మీ అనేది డ్రగ్ టైప్. మళ్ళీ మళ్ళీ డబ్బులు యాడ్ చేస్తాం, మళ్ళీ మొదలెడతాం, మళ్ళీ 10,000 20,000 లాస్ అవుతాం. ఇప్పుడు 10,000 20,000 కాదు, నా పెద్ద పెద్ద గేమ్లు 5,000 గేమ్లు పోయే, 2,000 గేమ్లు పోయే. ఇప్పుడు అన్నీ నేను మొత్తం ఒక 5-6 లక్షలు లాస్ లో ఉన్నాను. ఇప్పుడు ఏదో నేను రికవర్ చేసుకోవాలని నేను ఎంతో కొంత చేస్తానే ఉంటాను కదా దీంట్లో. ఇంకా మీకు సరిపోవట్లేదు డబ్బులు, ఇంకా తీసుకుంటానే ఉంటారు మా దగ్గర నుంచి. ఒక 10 రూపాయలు ఏదో బిక్స్ వేసినట్టు 10 రూపాయలు ఓ 2-3 గేమ్ ఇస్తారు. తర్వాత 100 గేమ్ల వరకు మాకు గేమే పడదు. చేతికి ఈ గేమ్ కొడుతుంటారా అన్నప్పటికీ కనీసం డీల్స్ కూడా చెప్తాక లోన్ నుంచి ఒక్కోటి రాదు, నా బయట నుంచి ఒక్కోటి రాదు. అంత ఫ్రాడ్ ఇక్కడ రమ్మీ కల్చర్. నేను ఒక స్క్రీన్ షాట్ వీడియో తీయను, ఈ రోజు నాకు యూట్యూబ్ లో కూడా నేను పెడతాను దీని గురించి. ఇప్పుడు మీది కూడా వాయిస్ రికార్డ్ అవుతుంది, ఇది కూడా నేను పెడతా. ఇది చాలా దారుణం, వెరీ వెరీ ఫ్రాడ్ అండి. ఇది కరెక్ట్ కాదు జనాల డబ్బులు మీరు తీసుకుంటా. హలో హలో అర్థమైంది లేదా? అట్లా ఇప్పుడు ఒక అమౌంట్ లాస్ అయింది అనేసి మీరు వచ్చేసి చూసినట్టయితే లిమిట్ లో పెట్టి ఆడాలి. ఇప్పుడు నాకు ఒక శాలరీ వస్తుంది, ఇప్పుడు వేసి లాస్ అయిపోతాను. మళ్ళీ అదే అమౌంట్ కాకుండా ఒక లిమిట్, ఒక రోజుకి 1000 500 100 50 ఒక లిమిట్ పెట్టి ఆడి 100 వేస్తారా, ఒక 200 అయిందా, ఓకే దాంట్లో ఒక 70% విత్డ్రా చేసుకో, రిమైనింగ్ 30% ఉండేది రేపు యూజ్ చేయొచ్చు, లేదా సేమ్ డేకి యూటిలైజ్ చేయొచ్చు. లేదా లాస్ అయిందా ఓకే నెక్స్ట్ అదే లిమిట్, అట్లా లిమిట్ పెట్టుకుని ఆడమని. అలాంటి లిమిట్ పెట్టుకుని ఆడితే ఎక్కువ అమౌంట్ కూడా మీకు లాస్ అవడానికి అవకాశం ఉంటుంది కదా. సో అలా ట్రై చేసి చూడని చెప్తాను. ఎక్కువ అమౌంట్ లాస్ అవటానికి లిమిట్ పెట్టి ఆడతాకి ఆల్రెడీ మేము లిమిట్ గానే ఆడతామండి. లిమిట్ గా ఆడితే ఎలాగంటే ఈ రోజు మేము ఒక 10,000 వేసాం అనుకో, కనీసం మేము ఏమనుకుంటామంటే సరే ఒక 10 గేమ్లు ఒక గేమ్ అని పడుతుంది కదా, మన డబ్బులు మనకు వస్తాయి కదా అని మేము 10,000 వేస్తాం. మీరు ఎలాగంటే ఒక రోజు ఫస్ట్ రోజు మేము వేసినప్పుడు ఇచ్చేస్తారు, ఫస్ట్ 10,000 లాస్ అయినప్పుడు 11 గేమ్ ఇస్తారు. తర్వాత నెక్స్ట్ రోజు నుంచి ఆ 10,000 ఇంటూ ఇంకో 10 లక్ష రూపాయల వరకు మీరు మాకు ఒక గేమ్ కూడా వేయరు. దీంట్లో టేబుల్లోని రాదు,